ఒకవేళ సర్పం వచ్చి చెప్పింది అనుకోండి, ఈ అవ్వ వెళ్ళిపోయి ఆదాముకు చెప్పి మరి ఇలాంటి పండు తినొస్తే ఇలా జరుగుతుందంట అనేసి అవ్వ చెప్పేది ఉంటే మరి ఆదాము ఏం చెప్పేవాడు? చేయకుండా పోయింది, ఏమో తినేసింది, తెచ్చింది, నువ్వు కూడా తినేసి అని పెట్టేసింది. చూడండి, నిర్ణయాలు చాలామంది ఇష్టానుసారం. భర్త కూడా భార్యకు తెలియకుండా నిర్ణయం తీసుకుంటాడు, భార్య కూడా భర్తకు తెలియకుండా నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాల కాడే వచ్చేస్తూ ఉంటుంది గొడవ. ఈ ఇద్దరు నిర్ణయాలు వేరుగా పోయి చివరికి ఎక్కడ తీసుకొస్తుందంటే గొడవకు తీసుకొచ్చేస్తుంది. ఈ గొడవ కాస్త పెద్దదైపోతుంది. ఈ పెద్దదై ఇక్కడ వాళ్ళలో ఒక నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఇక అక్కడ కొట్లాట. చూడండి, సాతాను ఏ విధంగా జీవితాలలోకి ప్రవేశిస్తూ ఉందో. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం బట్టి, లోబడకపోవడం బట్టి. లోబడడం అనేది చాలా చాలా అవసరం. స్త్రీ భర్తకి లోబడాలి, పురుషుడు భార్యని ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. ఇవి రెండు ఏకమైతే ఖచ్చితంగా వారి జీవితంలోనికి సాతాను ప్రవేశించడు. ఆమె లోబడాలి, తను ప్రేమించాలి, ఇరువురు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి లోబడాలి. ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో ఆశీర్వాదం నిలిచి ఉంటూ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. భార్య చెప్పినప్పుడు భర్త కూడా విని ఆ మాటలలో ఏంటని అర్థం చేసుకోవాలి. ఆ మాటలలో ఏమైనా తనకు నచ్చనివి ఏమన్నా ఉన్నప్పుడు తన భార్యని తనను ప్రేమతో చెప్పాలి. అప్పుడు ఆమె ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అందుకే భర్త తన శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడో భార్యను కూడా అలా ప్రేమించాలని వాక్యంలో రాయబడి ఉన్నది. భార్య భర్తకి లోబడాలి. ఈమె లోబడినప్పుడు భర్త భార్యను కూడా అలా ప్రేమించాలి. ఎలా ఎంత ప్రేమ చూపించినప్పుడు ఆడవాళ్ళు ఒట్టిగే కూలైపోతారు, ఆడవాళ్ళు. స్త్రీలకు ఉన్న ఒక బలహీనత ఏంటంటే భర్త కాస్త ప్రేమిస్తే భార్యలు ఇంకా అసలు ఆకర్షణకు రెక్కలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు కోరుకునేది, ఆడవాళ్ళు కోరుకునేది ఒక్కటే, ప్రేమ. భర్త నుండి ఆశపడేది స్త్రీ ప్రేమ. భర్త ప్రేమని కోరుకుంటుంది. ఆస్తి, అంతస్తు, డబ్బు, కోట్లు కావాలని స్త్రీలు ఎప్పుడు కోరుకునేది ఒక్కటి, ప్రేమ చూపించాలి అని చూస్తారు. ఆ ప్రేమ భర్త చూపిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు ఇంట్లో. ఇంకా భర్తని సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు, చక్కగా చూసుకుంటారు. కానీ ఆ ప్రేమ స్త్రీకి దొరకనప్పుడు ఆమె దుఃఖము చాలా చెప్పలేని బాధగా ఉంటుంది. అప్పుడే ఆ కుటుంబంలో పరిగెడతా ఉంటాయి గొడవలు. భర్త ప్రేమించినప్పుడే ఆ కుటుంబంలో పరిగెడుతూ ఉంటాయి.